మనం అవునన్నా కాదన్నా చివరకు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా కాదనుకున్నా కాపులకు ప్రతినిధిగానే పవన్ కళ్యాణ్ని భావిస్తారు కాపులు చాలామంది. ముఖ్యంగా కాపు యువతలో మా ప్రతినిధి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కాబట్టి మేము అధికారంలోకి వచ్చినట్టు గర్వపడే పరిస్థితి. కాబట్టి వాళ్ళు అధికారంలో భాగస్వామ్యం కావాలని ఆశించడంలో తప్పు లేదు. దానివల్లే సీనియర్ నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డిగా కూడా మారిపోవాల్సి వచ్చింది. యూత్లో ఆయన పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడనేది నిజం. మరి ఆచరణలో పవన్ కళ్యాణ్ గారు కాపులకు ఏమైనా చేయాలనుకుంటున్నాడా, లేదా అన్ని వర్గాలకు ప్రతినిధిగా మారిపోయే క్రమంలో ఆయన ముందుకు అడుగు వేస్తున్నాడనేది మనకు ఒక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. కానీ వాస్తవానికి ఆయన ఆ రూట్లోనే వెళ్ళడం వల్ల కాపులకు ఆచరణలో ఏమీ చేయలేని పరిస్థితి భవిష్యత్తులో రావచ్చు. ఎందుకంటే చప్పన్న